2025 సంవత్సరం తెలుగు, హిందీ, మలయాళం సినిమాలకు అద్భుతమైన సంవత్సరం. బాక్సాఫీస్ వద్ద అనేక సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. ఈ కథనంలో టాప్ 10 సినిమాల గురించి తెలుసుకుందాం. టాప్ 10 సినిమాల లిస్ట్లో మన తెలుగు సినిమా కూడా ఉంది. తెలుగు యాక్షన్, కామెడీ చిత్రంగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. ఈ సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 267.05 కోట్లు వసూలు చేసింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన చావా 2025లో దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా, ఈ సినిమా 809 కోట్ల భారీ కలెక్షన్ సాధించింది. చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద సినిమాకు చెమటలు పట్టించింది సయ్యారా. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన సయ్యారా ఈ ఏడాది అద్భుతం చేసింది. అహాన్ పాండే, అనీత్ పడ్డా నటించిన ఈ సినిమా విడుదలతోనే భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 577.74 కోట్ల బిజినెస్ చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 351 కోట్ల బిజినెస్ చేసింది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కూలీ విడుదలతోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 517.60 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్గా నటించి మెప్పించాడు. యానిమేటెడ్ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేయడం ఇదే మొదటిసారి. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన మహావతార్ నరసింహ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన ఇచ్చి, ప్రపంచవ్యాప్తంగా 310 కోట్ల భారీ కలెక్షన్స్ను సాధించింది. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం లోకా చాప్టర్ 1 ఇంకా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్, శాండీ మాస్టర్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 249 కోట్లు వసూలు చేసింది. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ లేకుండానే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా ఈ రేంజ్లో దూసుకుపోవడం అందరికీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాదే వచ్చిన అజయ్ దేవగన్, రితేష్ దేశ్ముఖ్, వాణీ కపూర్ సినిమా రైడ్ 2 బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇచ్చింది. రాజ్కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 243.06 కోట్లు సంపాదించింది. ఆమీర్ ఖాన్, జెనీలియా డిసౌజా నటించిన సితారే జమీన్ పర్ సినిమాకు ఎస్ ప్రసన్న దర్శకుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపి, ప్రపంచవ్యాప్తంగా 266.49 కోట్ల బిజినెస్ చేసింది. మలయాళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 2 ఎంపురాన్ కు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడు. ఇందులో మోహన్లాల్తో కలిసి ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 268 కోట్లు సంపాదించింది. చివరగా 2025 బాక్సాఫీస్ వద్ద వివిధ భాషల సినిమాలు అద్భుతమైన విజయం సాధించాయి. చావా సినిమా అత్యధిక వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది.